అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఓ యువకుడు హల్చల్ చేశాడు. భార్య కాపురానికి రావడం లేదని సెల్ టవర్ ఎక్కిన పవన్ కళ్యాణ్ దూకి చనిపోతానంటూ బెదిరించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువకుణ్ణి కిందకి దిగమని కోరారు. అటు అతని తల్లిదండ్రులు కూడా వచ్చి కిందకి దిగి రావాలని వేడుకున్నారు. మరోవైపు ఎంఆర్ఓ అమర్నాథ్ కూడా పవన్ కళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడారు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఎవరి మాట వినలేదు. చివరకు 4 గంటల తర్వాత భార్య లత సెల్ టవర్ దగ్గరకు రావడంతో పవన్ కళ్యాణ్ దిగివచ్చాడు. దంపతుల మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఒరే చచ్చిపోయి ఏం చేయలేవురా బతికి సాధిద్దాం రారా నాయనా బుడికి బాబు నువ్వు కిందికి రా నేను కూడా వస్తాను నీకు తోడుదా కిందికి రా నేను కూర్చునే గుసగుసలన్నీ అర్థమా ఆటో ఒకటి మాట్లాడు ఆటో ఒకటి మాట్లాడు నేను కూర్చునే గుసగుసలన్నీ అర్థమా తీసుకోవద్దు